అందరికీ నమస్కారం. ఎంకేఎం న్యూస్కు స్వాగతం. నేను మీ శివకృష్ణ మాదిగ. నెల్లూరు జిల్లా కొండాపురం మండలం గానుగపెంట గ్రామంలో హత్యకు గురైన జడా రసూల్ కుటుంబాన్ని పరామర్శించిన జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ డీడీ. అనంతరం కుటుంబ సభ్యులతో హత్యకు గల కారణాలు తెలుసుకొని మీ కుటుంబానికి అన్ని విధాలుగా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్పీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు పందిటి అంబేద్కర్ మాదిగ, ఎంఎస్పీ జాతీయ నాయకులు గొల్లపల్లి శ్రీనివాస మాదిగ, ఎంఎస్పీ రాష్ట్ర నాయకులు గోచపాతల వెంకటేశ్వర్ల మాదిగ, ఎంఎస్పీ మహిళా జిల్లా ఇన్ఛార్జి గేరా జానకీమాల, ఎంఎస్పీ కావల నియోజకవర్గ అధ్యక్షులు అఖిలగుంట యేసరత్నం మాదిగ, ఉపాధ్యక్షులు కత్తి శివయ్య మాదిగ, మందా ప్రవీణు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. ఉదయాన్నే మా పెదనాన్న, మా అమ్మ, మా పెద్దమ్మ వాళ్ళందరూ వెళ్ళి ఎత్తుకుతున్నారండి మేడం. ఎత్తుకుంటే అక్కడ పక్కనే ఉన్న బాయిలు పడిపోయాను మేడం, దెబ్బలతోటి. తర్వాత నాకు చెప్పాడు, నేను వెళ్ళాను. మాళ్ళిద్దరు ఫోన్ చేస్తే ఇట్లా మీ తమ్ముడు వాళ్ళని ఇట్లా ఆడు కొట్టాడు, ఒక దెబ్బ కొట్టంగాడు పడిపోయాడు, కర్ర ఆదరు సొగలు వచ్చేసాడు, నేను తీసుకొచ్చినాను, మేము వెళ్తున్నాం మళ్ళీ నెలకి. నేను మా లొకేషన్ అబ్బాయి వెళ్ళినాక వాళ్ళందరూ నాకు తెలుసు, అందరూ ఉన్నారు. తర్వాత ఇక మీ ఊరు నీకు తెలిసి ఈ పని చేశారని నా ముందుకు వస్తున్నారు. ఎవరో బండి పోయి చూడమని నేను చూశాను. మా తమ్ముడు బండేను అని. మీ తమ్ముడికి నీకు బుద్ధి లేదా అసలు ఈ పని చేయటానికంటే, సరే ఇటు వెళ్ళారంటే ఎంతకాడికి ఇటు చూపిస్తారు, బాగా ఇటు వెళ్ళారంట. వెనక పోలీసు వాళ్ళు వస్తాను. పోలీసు వాళ్ళు వస్తే మీ తమ్ముడు వచ్చిన దాకా నన్ను పోలీస్ స్టేషన్లో పోకని పెడతాను. నేను చీకట్లో కట్ తీసుకొని ఇంటికి వచ్చేసాను. ఇటు వెళ్ళారని కదా, ఇంటికి వస్తారని తోటి వచ్చాను. నేను వచ్చి తర్వాత నేను రేత్రి నిద్రపోతా, ఆడే బావి ఉంది, బావిలో వేస్తుంటారు, తాగినోడు కొడితే ఆడ పడి ఉంటాడు, తాగితే ఆడ పడిపోతాడు, నవ్వుతాడు. ఒక అనుమానం వచ్చేసి తెల్లవారుజామున మా భార్యని వీళ్ళ అమ్మని తీసుకొని వెళ్ళిపోయి బావికాడే చూసా. బావికాడ చూడగానే తేలేదు. కొండపనాయుడికి ఫోన్ చేశాను. కొండపనాయుడు ఏదైనా నువ్వే కదా మాకు మంచి చెప్పరు, మనం అందరూ పరిస్థితి ఏంది, ఇది పడి వెళ్ళేదని చెబుతుంటే బావిలో ఉన్నాడు కదా. ఏంటంటే కాలయ్య నాకు అక్కడ బండి లేదు, నువ్వు మా ఇంటికి రమ్మన్నాడు. అందరం తీసుకొని పోదాం, మా ఇంటికి రమ్మంటే కొండపనాయుడు నేను నా బండి తీసుకొని వెళ్దాం. కొండపనాయుడు అంటే లేదు, అమ్మటి సున్నులు ఇంటికి వెళ్దాము, పొమ్మని వాళ్ళ ఇంటికి తీసుకుపోయినాక వాళ్ళు పెద్ద ఇల్లు, నాకు ఒక కుర్చీ వేసి వాళ్ళందరూ చుట్టూ కూకున్నారు. అరగంట సేపు వెయిటింగ్ చేశారు, ఫోన్లో మాట్లాడతా. తర్వాత ఇంకెందుకు అయిపోయింది సునీల్ చెప్పండి. సునీల్ కొండపనాయుడు మనం పరిష్కారం చేసుకున్నాం, ఎవరికి తెలవని కాకు ఒక్క మనిషిని తీసుకొని నీకు ఎంత కావాలో చెప్పమంటాను. సరే నేను తీసుకుని వస్తానని బయటకు వచ్చేసి ఇంకా అందరికి చెప్పేసా. మా పిల్లలు ఫోన్ చేస్తే అందరికి చెప్పేసా. అది అర్థం మేడం. చెప్తాను కదా వాళ్ళకి, మనిషికి ఖచ్చితంగా చెప్తా.